దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలతో పాటుగా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం ఈ 4 రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు, అధికార పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి, డిఎంకే పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏఐడిఎంకే కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అసలు తమిళనాడులో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉంది అనే దాని మీద ఒక సర్వే సంస్థ రీసెంట్గా సర్వే చేసి ఆ సర్వేకి సంబంధించినటువంటి నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ఏముంది, ఆ నివేదిక ప్రకారంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎన్ని స్థానాలను దక్కించుకోబోతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ఏఎస్ గ్రూప్ అనేటువంటి ఒక సర్వే సంస్థ తమిళనాడులో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా రిపోర్ట్ ఏంటి, ఎవరు గెలుస్తున్నారనేది కనుక చూస్తే, ముందు వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఎంత పర్సంటేజ్ ఉంది, వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించేటువంటి అవకాశం ఉందనే దాని మీద వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, గౌండర్ అనేటువంటి కమ్యూనిటీ తమిళనాడులో 8 నుంచి 10% ఉందని, వాళ్ళు మోస్ట్లీ ఏఐడిఎంకే పార్టీకే సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. అలాగే నడార్ అనేటువంటి కమ్యూనిటీ ఉంది, వారు 6 నుంచి 8% తమిళనాడులో ఉన్నారు. వారు మోస్ట్లీ డిఎంకేకి ఏఐడిఎంకేకి అంటే 2 పార్టీలకు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. 1AR అనేటువంటి కమ్యూనిటీ ఉంది. ఆ 1AR అనేటువంటి కమ్యూనిటీ 12 నుంచి 15% ఉంది. వారు మోస్ట్లీ ఏఐడిఎంకే పార్టీకే సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఏఐడిఎంకేతో పాటుగా పిఎంకే పార్టీకి కూడా వారు సపోర్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అరుణ్ తాతియార్ అనేటువంటి కమ్యూనిటీ ఉంది, అది 2 నుంచి 3% ఉంది. వాళ్ళు డిఎంకేకి సగం, ఏఐడిఎంకేకి సగం శాతం వారు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఇక పెరియార్ కమ్యూనిటీ చూసుకున్నట్లయితే తమిళనాడులో 10 నుంచి 12% ఈ పెరియార్ కమ్యూనిటీ ఉంది. ఈ పెరియార్ కమ్యూనిటీ డిఎంకే పార్టీకే ఎక్కువగా వారు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. డిఎంకే పార్టీకి వాళ్ళు మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. దేవేంద్ర కులబెల్లియార్ అనేటువంటి కమ్యూనిటీ ఉంది, వాళ్ళు 7 నుంచి 8% ఉన్నారు. వాళ్ళు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏఐడిఎంకే పార్టీకి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. తేవర్ అనేటువంటి కమ్యూనిటీ ఉంది, వాళ్ళు 7 నుంచి 9% ఉన్నారు. వాళ్ళు డిఎంకే పార్టీకే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మైనారిటీస్ చూసుకున్నట్లయితే తమిళనాడులో 12 నుంచి 14% మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళు కూడా డిఎంకే పార్టీకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అదర్ ఓబీసీ కనుక చూసుకున్నట్లయితే 20% అదర్ ఓబీసీస్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా డిఎంకే పార్టీకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. అప్పర్ క్యాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఓసీలు 3 నుంచి 5% ఉన్నారు. అప్పర్ క్యాస్ట్ మొత్తం కూడా ఏఐడిఎంకేకి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. ఇక ఈ సర్వే సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారంగా కొన్ని కీ పాయింట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఫార్మర్స్ ఇప్పుడు డిఎంకే పార్టీ ఏదైతే ఉందో డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫార్మర్స్ ఉన్నట్లుగా, ఫార్మర్స్లో ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినట్లుగా, దానివల్ల వారి ఆలోచన మారినట్లుగా తెలుస్తోంది. ఇక కొంగునాడు రీజియన్ వచ్చేసి అక్కడ ఏఐడిఎంకే పరిస్థితి కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి కీ పాయింట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే, టీవీకే పార్టీ తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత అయినటువంటి విజయ్ కూడా ఈ ఎన్నికల్లో కీ రోల్ పోషించబోతున్నట్లుగా, అది కూడా చెన్నై సిటీలోనే ఎక్కువగా అతని పార్టీకి కొన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా, ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ కింగ్ మేకర్గా మారేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కీ పాయింట్స్ ద్వారా అయితే వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇక బ్యాటిల్ గ్రౌండ్లో పార్లమెంటరీ వైజ్ లీడింగ్ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూసుకున్నా, అంటే పార్లమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనే దాని మీద వీళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారంగా తిరువల్లూరు పార్లమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో
డిఎంకే పార్టీ 6 స్థానాల్లో వారు సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఇక చెన్నై నార్త్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ సత్తా చాటబోతుందని, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఏఐడిఎంకే సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఇక చెన్నై సౌత్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే డిఎంకే పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, ఏఐడిఎంకే పార్టీ 2 స్థానాల్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఇక చెన్నై సెంట్రల్లో కనుక చూసుకున్నట్లయితే చెన్నై సెంట్రల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ సత్తా చాటబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఒక చోట హోరాహోరీ పోరుండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఇక శ్రీ పెరుంబుదూర్ అనేటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 చోట్ల డిఎంకే పార్టీ లీడీలో ఉండేటువంటి అవకాశం ఉందని, 2 చోట్ల హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కాంచీపురంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో కనుక చూసుకున్నట్లయితే 2 చోట్ల డిఎంకే సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, 3 చోట్ల ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, 1 చోట హోరాహోరీగా పోరాడేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ అరక్కోణం అనేటువంటి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల డిఎంకే పార్టీ, 3 చోట్ల ఏఐడిఎంకే పార్టీ, 1 చోట హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. వెల్లూరు పార్లమెంట్లో కనుక చూసుకున్నట్లయితే 3 స్థానాల్లో డిఎంకే పార్టీ సత్తా చాటబోతుందని, 1 స్థానంలో ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, ఇక 2 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. కృష్ణగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల డిఎంకే పార్టీ, 4 చోట్ల ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ధర్మపురి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే 1 స్థానంలో డిఎంకే పార్టీ, 4 స్థానాల్లో ఏఐడిఎంకే పార్టీ, 1 స్థానంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. తిరువన్నమలై పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే డిఎంకే పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఏఐడిఎంకే పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఆరణి అనేటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వచ్చేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 1 చోట డిఎంకే పార్టీ, 4 చోట్ల ఏఐడిఎంకే పార్టీ, 1 చోట హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విల్లుపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల డిఎంకే పార్టీ, 3 చోట్ల ఏఐడిఎంకే పార్టీ, 1 చోట హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కల్లకుర్చి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల డిఎంకే, 4 చోట్ల ఏఐడిఎంకే హోరాహోరీగా పోరాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సేలం విషయానికి వస్తే డిఎంకే 1 స్థానంలోనూ, ఏఐడిఎంకే 4 స్థానాల్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, 1 స్థానంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నమక్కల్లో కనుక చూసుకున్నట్లయితే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ, 1 స్థానంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజులో వచ్చేటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 4 స్థానాల్లో డిఎంకే పార్టీ, 1 స్థానంలో ఏఐడిఎంకే పార్టీ, 1 స్థానంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తిరుపూర్లో కనుక చూసుకున్నట్లయితే 1 స్థానంలో డిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా, 4 స్థానాల్లో ఏఐడిఎంకే సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా, 1 స్థానంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నీల్గిరీస్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే 3 స్థానాల్లో డిఎంకే, 2 స్థానాల్లో ఏఐడిఎంకే, 1 స్థానంలో హోరాహోరీ పోరు. కోయంబత్తూరులో చూసుకున్నట్లయితే 1 స్థానంలో డిఎంకే, 4 స్థానాల్లో ఏఐడిఎంకే, 1 స్థానంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పొల్లాచిలో కనుక చూసుకున్నట్లయితే 1 స్థానంలో డిఎంకే, 5 స్థానాల్లో ఏఐడిఎంకే సత్తా చాటేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నెక్స్ట్ దిండిగల్ కనుక చూసుకున్నట్లయితే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. కారూరులో కనుక చూసుకున్నట్లయితే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ, 1 అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. తిరుచిరాపల్లి కనుక చూసుకున్నట్లయితే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 1 అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెరంబలూరులో కనుక చూసుకున్నట్లయితే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ సత్తా చాటబోతున్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ కుడ్డలూరులో కనుక చూసుకున్నట్లయితే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటబోతున్నట్లుగా తెలుస్తోంది.
చిదంబరంలో కనుక చూసుకున్నట్లయితే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, నెక్స్ట్ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మయిలాదుతురై కనుక చూసుకున్నట్లయితే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, అలాగే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగపట్టణం దగ్గర కనుక చూసుకున్నట్లయితే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు తప్పదు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. తంజావూరులో కనుక చూసుకున్నట్లయితే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శివగంగలో చూసుకున్నట్లయితే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, అలాగే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటబోతున్నట్లుగా తెలుస్తోంది. మదురైలో కనుక చూసుకున్నట్లయితే మదురైలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, అలాగే మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. నెక్స్ట్ తేని అనేటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి కనుక వస్తే డిఎంకే పార్టీ 3 చోట్ల, ఏఐడిఎంకే పార్టీ 3 చోట్ల సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా సర్వే సంస్థ తెలియజేస్తోంది. విరుధునగర్లో కనుక చూసుకున్నట్లయితే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు తప్పదు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. రామనాథపురం ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 చోట్ల డిఎంకే పార్టీ, 1 చోట ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తుతుక్కుడి ఇక్కడ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీ, 1 చోట ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. టెంకసి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల డిఎంకే పార్టీ, 4 చోట్ల ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం అయితే ఉంది. తిరునల్వేలి ఇక్కడ 2 చోట్ల డిఎంకే, అలాగే 3 చోట్ల ఏఐడిఎంకే పార్టీ, 1 చోట హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కన్యాకుమారి విషయానికి వస్తే 4 చోట్ల డిఎంకే పార్టీ, 2 చోట్ల ఏఐడిఎంకే పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఎంకే కూటమి ఈసారి మళ్ళీ ఘన విజయాన్ని సాధించబోతుందని, మళ్ళీ అధికారాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే కూటమి సత్తా చాటబోతుందన్నట్లుగా ఈ సర్వే సంస్థ ఇచ్చింది. ఇక 24 స్థానాల్లో హోరాహోరీగా పోరు ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది. ఈ సర్వే సంస్థ ఇచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ టీవీకేకి ఎక్కడ వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ ఈ హోరాహోరీ పోరులో టీవీకేకి సంబంధించినటువంటి సీట్లు కూడా ఉండేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ డిఎంకే పార్టీకి ఎడ్జ్ ఉందనేది కనుక చూసుకున్నట్లయితే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో డిఎంకే పార్టీకి ఎక్కువగా ఎడ్జ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. తిరువల్లూరు పార్లమెంట్లో డిఎంకే పార్టీ సత్తా చాటబోతున్నట్లుగా, నెక్స్ట్ చెన్నై నార్త్లో డిఎంకే పార్టీ సత్తా చాటబోతున్నట్లుగా, 1 చోట మాత్రమే ఏఐడిఎంకే సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా, చెన్నై సౌత్లో కనుక చూసుకున్నట్లయితే డిఎంకే 3 చోట్ల, ఏఐడిఎంకే 2 చోట్ల సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా, చెన్నై సెంట్రల్లో చూసుకున్నట్లయితే డిఎంకే 5 చోట్ల సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సర్వే సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారంగా మళ్ళీ డిఎంకే పార్టీ అధికారంలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏఐడిఎంకేకి 94 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా, 24 స్థానాల్లో హోరాహోరీ పోరు తప్పదన్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందు ఇచ్చినటువంటి కీ పాయింట్స్లో మాత్రం తమిళక వెట్రిక జిగం పార్టీ అధినేత అయినటువంటి విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. కానీ తాను అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ అయితే తనకు రాదు. తను 16 నుంచి 18% ఓట్ బ్యాంక్ తనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఆ ఓట్ పర్సంటేజ్ అనేది ప్రభావితం చూపిస్తుంది. ఎక్కడ తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా తన ప్రభావం బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని ఈ సర్వే సంస్థ అయితే తెలియజేయడం జరిగింది. మీరు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఏఐడిఎంకే డిఎంకే పార్టీలు ఉన్నాయి తప్ప ఇప్పుడు తమిళక వెట్రిక జిగం పార్టీ అయితే ఎక్కడ వీళ్ళు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఎక్కడ వస్తుంది ఏంటనేది ఒక క్లారిటీ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఈ సర్వే సంస్థ మాత్రం కాస్త క్రెడిబిలిటీతో సర్వే చేసినట్లుగా గతంలో కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా అసలు తమిళనాడులో పరిస్థితి నిజంగా మారేటువంటి అవకాశం ఉందా, డిఎంకే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం కొన్ని రోజులు వెయిట్ చేయడం తప్పదు.